అది కాదమ్మా మరి మన శ్రీరెడ్డి ఒకడు ఒక ఆవిడ ఉంది కదా, శ్రీరెడ్డి అని, ఆవిడ మార్పత్తు ఓడిపోయాడు కదా అన్నయ్య, ఆయన మార్పత్తదంట అన్న. వాళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు, అవకాశం కోసం పనిచేసే వాళ్ళు, డబ్బులు అవకాశం ఫేమ్ కోసం ఏదో పాపులారిటీ కోసం పనిచేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే మాట్లాడచ్చు కానీ ఏడ భాష ఏంటని మీలాంటి చెప్తే అర్థం అవుతుందా వాళ్ళకి? ఎప్పుడో థెరపిస్ట్ కదా, ఎప్పుడో చేయగలవా ఏమన్నా? అంటే నేను క్లయింట్స్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఉంటదండి. ఇప్పుడు నా క్లయింట్స్ వచ్చి నాకు సమస్య ఉందంటే వెంటనే నేను తీసేసుకోను. ఆ క్లయింట్ నాకు నచ్చాలి. ఆ క్లయింట్ నా దగ్గర థెరపీ తీసుకునేంత అర్హత ఉందా లేదా అనేది నాకు తెలియాలి. నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, ఆ అర్హత ఆవిడకి లేదు, అలాంటి వాళ్ళకి లేదు, నా దరిదాపుల్లో కూడా అలాంటి వాళ్ళని రానివ్వను. ఎందుకంటే ఆ భాష, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ఒక ప్రతి వీడియో తల్లిదండ్రులతో సహా, చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా కూర్చొని చూసేలా ఉండేది. ప్రతి ఒక్కరు చీచి అని అసహించుకునేలా ఉండకూడదు. నా వీడియో ఏదైనా తీసుకోండి, ఎవరైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎలా అయినా చూసేలా ఉంటాయి. కానీ ఆవిడ మాట్లాడే భాష ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతుంది, దేనికోసం అలా మాట్లాడుతుంది అనేది ఆమె ఆత్మ విమర్శ చేసుకోమని చెప్తాను. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం పద్ధతిగా నడుచుకుంటే ఆమెకి మేబీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు. ఇలానే ప్రవర్తిస్తే గనక ఏ పార్టీ దగ్గర చేర్చుకోదు. రీసెంట్ గా ఎవరో చెప్పారు నాకు, ఆమె పార్టీలో చేర్చుకోమని చెప్పి అడుక్కుంటుందని. అలాంటి పరిస్థితి రాకూడదంటే నీ వేషాధారణ మారాలి, నీ వే ఆఫ్ టాకింగ్ మారాలి. నువ్వు పార్టీకి సపోర్ట్ చేయి, ఎవరికైనా సపోర్ట్ చేయి, జగన్ కే సపోర్ట్ చేయి, లేకపోతే ఇంకొకరిని సపోర్ట్ చేయి, ఇంకొకరిని తిట్టు, బట్ మాట్లాడే మాట కరెక్ట్ ఉంది. అంటే 4వ తారీఖు ముందు ఏమని పెట్టిందంటే వీడియో, శ్రీరెడ్డి కోత వచ్చేస్తున్నాడు మా అన్నయ్య వచ్చేస్తున్నాడు 4వ తారీఖున, కోత చూస్తే అమ్మో అని పెట్టారు. చూసారో లేదా? నేను చూడలా అండి. అయ్యి బాబోయ్. బేసిక్ గా అంత ఫోకస్ చేయనండి అలాంటి వాళ్ళకి. నా ఫోకస్ ఏపీ డెవలప్మెంట్. అంటే 4వ తారీఖున జగన్ వస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఊచకోత ఉంటది, ఊచకోత అని చెప్పేసి. తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా. సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే అలాంటి ఆ మహిళ మాట్లాడిన మాటలు, ఆమె చేసిన కామెంట్స్ 1, 2 కాదండి. చాలా సందర్భాల్లో చాలా దారుణంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. బాబు గారినే కాదు, భువనేశ్వరి గారిని కానీ, షర్మిలా గారిని కానీ, లోకేషన్ అని కానీ, రఘురామ కృష్ణరాజు గారిని కానీ, నన్ను కానీ, నాలాంటి ఎంతో మంది టీడీపీ మహిళల్ని కానీ, వీర మహిళల్ని కానీ చాలా సందర్భాల్లో చాలా అన్యాయంగా, చాలా దారుణమైన భాష ఉపయోగించారు, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికీ శిక్షకి ఆమె అర్హురాలు. ఆ శిక్షలు అది త్వరలో పడబోతున్నాయి. అక్కడ ఊచకోత ఏంటో చూపిస్తాం మేము లీగల్ గా. ఎస్, అంతేగాని ఇల్లీగల్ గా కాదు. మాకేం సంబంధం అండి, మాకేంటి అవసరం? మా పార్టీ వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇలాంటి చిల్లర వాటికి, చిల్లర వాళ్ళని, లేకపోతే ఇలాంటి చిల్లర పనుల కోసం మా టైం ని వృధా చేసేది కాదు. బట్ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి, కాబట్టి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, కాబట్టి తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని శిక్ష ఖచ్చితంగా పడుతుంది, అది కూడా న్యాయబద్ధంగా. ఇక వేణుస్వామిని ఆరామత్తని దున్నారమ్మా. వేణుస్వామి జాతకాలు చెప్తుంటాడు ఆయన. 2024 కాదు 2029లో కూడా జగన్ వచ్చేస్తానని చెప్పాడు. ఏంటమ్మా ఇది చిత్రంగా ఉంది. అదే అండి, ఒకటి రోజా ఏం చెప్తే అది నెగిటివ్ గా జరుగుతుంది, ఆపోజిట్ జరుగుతుంది. వేణుస్వామి కూడా అన్ని ఒకే ఒక విషయం, ఆ కపుల్ గురించి నేను ఎత్తాను పాపం. ఆ ఒక్క విషయం ఏదో ఫ్లూక్ లో తగిలింది, వాళ్ళ టైం బాగాలేక తగిలింది, అదొక్కటి పట్టుకొని నేనేం చెప్తే అది జరుగుతుంది అని చెప్పి వచ్చేసి ప్రభాస్ కి పెళ్లి చేస్తే విడిపోతారు, లేకపోతే వీళ్ళకి పెళ్లి చేస్తే విడిపోతారు, ఎంతసేపు నెగిటివ్ గానే, వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకి లైఫ్ ఉండదు, వీళ్ళకి కెరియర్ ఉండదు, ఆ కపుల్స్ విడిపోతారు. నయనతార గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అలానే ప్రతి విషయంలో నెగిటివ్ గా మాట్లాడతారు. సో అలాంటి స్వచ్ఛత లేని మనుషులు ఏం పలికినా అవి జరగవు. ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు బ్యాడ్ గా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆరామత్తం అని చెప్పాడమ్మా, వచ్చేస్తున్నాడు 120 స్థానాలని చెప్పేసి. అదే ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్స్ అండి, ఆయన చెప్పాడు కాబట్టి మాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆయన ఆపోజిట్ గా ఆయన వాళ్ళకి వస్తాయని చెప్పాడు, దేవుడు దాన్ని రాసి మాకు న్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చిన పరదాలు సెట్లు కొట్టించట్లేదటమ్మా, మాకు ఆశ్చర్యంగా ఉంది. మాకేంటండి అవసరం? ప్రజల మనుషులం మేము, ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం నిత్యం ప్రజలతో తిరిగిన పార్టీ తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్నయ్య వచ్చినప్పుడు సెట్లు కొట్టేశారు, అలాగే పరదాలు కట్టారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారితో అలా చేయట్లేదు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం పుట్టిన మనిషి అండి. ఎప్పుడైనా చూడండి, ప్రజలకు దగ్గరగా వెళ్తారు, ముట్టుకుంటారు, సమస్యలు విని తెలుసుకుంటారు, అప్పుడే పరిష్కారం చేస్తారు. లొకేషన్ కూడా పాదయాత్ర చూడండి, ఎంత దగ్గరగా వెళ్ళాడు, పరదాలు ఉండవు మాకు. అలా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఎనీ టైం ప్రజల కోసం వెళ్ళిపోతాం. ప్రజలు మా దగ్గరికి రావచ్చు, సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి, మోసం చేశాడు కాబట్టి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ప్రజలు నిందిస్తారు, ఎక్కడ రాళ్లతో దాడి చేస్తారని పరదాలు కావాలి.
లేకపోతే ఆయన ప్రొటెక్షన్ కోసం పరదాలు కావాలి, లేకపోతే ప్రజలకి దూరంగా, అంటే నేను నీ అంత చిల్లర వెదల కోసం నేను ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఆయన దృక్పథం ఉంది కాబట్టి దూరంగా ఉండాలి, కాబట్టి ప్రజలను తాకకుండా వాళ్ళ సమస్యలు వినకుండా ఆయనకు పరదాలు అవసరం. మాకేంటండి, ప్రజల పార్టీ మాది, ప్రజల్లో ఉండే పార్టీ మాది. పవన్ గారి గురించి చెప్పమ్మా, కొద్దిగా ఏనాలు ఉంది, నువ్వు ఎలా చెప్తావు చూడాలి పవన్ కళ్యాణ్. అంటే అందరూ కూడా విమర్శిస్తున్నాడు ఆయన మాట సరిగ్గా ఉండదు ఇదని. ఇప్పుడు ఏమనిపిస్తుంది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏమనిపించింది నీకు? నాకు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఫేవరెట్ హీరో అనుకోవచ్చు. నేను 2-3 రీల్స్ కూడా ఆయన పాటలకి చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టం బేసిక్ గా. బట్ పార్టీలు డిఫరెంట్ కాబట్టి ఫేవరెట్ హీరో అండి. ఫేవరెట్ హీరో ఎందుకు అంటే ఇష్టం అంతే. చాలా సార్లు రిపీటెడ్ గా చూసిన మూవీస్ ఉన్నాయి. ఖుషి అయితే నా ఫేవరెట్ మూవీ అండి పవన్ కళ్యాణ్ గారిది. బద్రి, ఖుషి, దెన్ ఈ మధ్య వచ్చింది ఒక సినిమా భీమ్లా నాయక్. ఎస్, భీమ్లా నాయక్ ఎన్ని సార్లు చూసాను. ఆ సినిమాలో నాకు ఎంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో పొలిటికల్ గా కూడా నాకు ఇష్టం, ఎందుకంటే ఆయనకి జనాలకి ఏదో చెయ్యాలి, నా వల్ల నేను ఒక్కనే ఉన్నాను, నాకు ఇంకా సపోర్ట్ ఉంటే నేను ఎంతో చెయ్యాలన్న ఒక తపనుండే వ్యక్తి. ఆ తపనుండే వ్యక్తి చాలా తక్కువ, ఆ తపన చాలా తక్కువ మందిలో కనబడుతుంది. ఆ వ్యక్తపరచడం ఆయన ఈజీగా వ్యక్తపరుస్తారు. ఆయనకి ఏంటంటే ఆరాటం, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, నేను ఉంటున్న సమాజం బాగుండాలి, అన్ని నేనే చేసేయాలని ఆరాటం ఉంటది కదా, నాకు అది ఇష్టం. అలాంటి ఆరాటం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ఎంత స్వార్థపూరితమైన ప్రపంచంలో బతుకుతున్నామంటే, ఒక 10 రూపాయలు మనం 1000 రూపాయలు మనం సంపాదిస్తే 10 రూపాయలకి ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ సంపాదన ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు కదా. ఆయన సామాజిక స్పృహకి, ఆయన సమాజం పైన ఆయన ఉన్న బాధ్యతకి నేను అభిమానిని. ఆయన స్పీచెస్ కి కూడా నేను అభిమానిని. అందరూ ఆవేశంగా మాట్లాడతారంటారు, కానీ ఆలోచనతో చూస్తే ప్రతి మాట ఒక బాణంలా ఉంటది. ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటే ప్రజల గురించి అలాంటి మాటలు వస్తాయి, గుండె లోతుల్లోంచి వస్తాయి అనేది అర్థమవుతుంది. ఏదో కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన ఆవేశంతో మాట్లాడుతున్నారు, ఊగిపోయి మాట్లాడుతున్నారు అంటారు, కానీ అవి ఆవేదనతో వచ్చిన మాటలు, బాధతో వచ్చిన మాటలు, ప్రజలకు నేను ఏదో చెయ్యాలి అనే తపనతో వచ్చిన మాటలు. సో నేను ఆయన స్పీచెస్ అని అలా చూస్తాను. ఎలా తెలిసిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నిన్ను అదపోతాలని తొక్కేస్తానని ఎలా చెప్పాడు? నాకు అర్థమవట్లేదమ్మా మీ పవన్ కళ్యాణ్, మీ హీరో. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన చేసిన చేష్టలు అండి. పవన్ కళ్యాణ్ గారు దైవ భక్తుడు. అమ్మ వారాహి వెహికల్ పెట్టుకున్నారు. వారాహి అమ్మ అంటే రాజకీయానికి కానీ, లేకపోతే ఓటమి తిరగని శత్రువులని సంహరించే దేవత వారాహి అమ్మ కానీ, అమ్మవార్లు కానీ, ఏదైనా సరే, ఏ అమ్మవారైనా అమ్మవారి భక్తురాలు భక్తుడు పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి అమ్మవారిని పూజించే వాళ్ళకి ఒక శక్తి, ఆరాధించే వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తితో ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు, ఎన్ని రోజులు ప్రజల్ని ఏడిపిస్తారు, ఆ బాధలను అన్నిటిని వధించే రోజు అతి త్వరలో వస్తుందని ఆయన గ్రహించారు. అలాగే అడుగులేశారు. ఆ అలయన్స్ సక్సెస్ఫుల్ గా మీట్ అయ్యేలా చేశారు. బీజేపీ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని కీలక పాత్ర పోషించారు. సక్సెస్ఫుల్ గా ప్రజల ముందుకు వచ్చారు. అద్భుతమైన మెజారిటీతో అద్భుతమైన సీట్లు ఇచ్చారు. శాఖలు తీసుకున్న శాఖలు తెలుసామా నీకు? పంచాయతీ రాజ్ అని, నీటి పారుదల, ప్రజలకి దగ్గరగా ఉండేది, అటవీ, నేచురల్. ఏంటంటే అది కారణం. ఇవన్నీ కూడా ఆయన అడిగి తీసుకున్నవి కావండి. అందరూ ఏంటంటే ఏదో అనేసుకుంటారు, కానీ ఎవరికి ఏ అర్హత ఉంది. ఇప్పుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి, అది నేను చేయగలిగితేనే దానికి ఇస్తారు. లేకపోతే ఎవరికి అంటే వాళ్ళకి ఏ శాఖ అంటే ఆ శాఖ ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు. సో ఆ రిలవెంట్ పర్సన్ ఎవరు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారు, ఆ శాఖ అతనికి ఇస్తే లేదా ఆవిడకి ఇస్తే ఎంత దగ్గరగా ప్రజలకు పని చేసి పెడతారు అనేది ఆలోచించి క్యాలిక్యులేషన్స్ వేసి ఇస్తారండి. అలా ఊరికినే నేను అడిగాను కదా అని ఇచ్చారు. అన్ని లెక్కలు ఉంటాయి.